అపాయములో ఉన్నామో ఉపాయము లేని వారమైతే కాదు. హల్లెలూయా. కొద్ది నెలల క్రితం మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, నా సాక్ష్యమును చూసి ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా వినుండొచ్చు. నేను డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు, కానీ నా జీవితంలో ఒక సంఘటనను నేను ఎదుర్కొనడం జరిగింది. 2 నెలల క్రితము 12 సంవత్సరాలు వివాహమైన నా భర్తను, మాదొక వర్షిప్ స్కూల్ జరుగుతుండగా ఆ వర్షిప్ స్కూల్ ఆఖరి 2 రోజుల ముందు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ దినము మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో ఆయన ఒక మాట అన్నారు, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఇది మనం ప్రారంభించిన దేవుని పని ముగించడానికి లేదు అన్న ఒక మాట అన్నారు నాతో. నాకు తెలియదు కదా ముందు ఏం జరగబోతుంది అనేది. ఆ రాత్రి కాలం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను హాస్పిటల్లో ఆయన చూస్తున్నప్పుడు నా భర్తని ఒక రకమైన దేవుని యొక్క సమాధానము, ఆయన సన్నిధి నన్ను క్రమ్మడము నేను ఆ రోజు అనుభవించాను. అది ఎన్నడూ లేదు నా లైఫ్లో. నేను చాలా భావోద్వేగాలు కలిగిన మనిషిని. స్త్రీలు అందరూ అలాగే ఉంటారు కదా, మనం కొన్ని విషయాలు అస్సలు తట్టుకోలేం మామూలుగానే. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు ఆయన్ని చూసినప్పుడు నేను అక్కడ ఎంతో సమాధానముతో ధైర్యముతో దేవుడు నన్ను నింపడం నేను అనుభవించాను. అలాగే దేవుని యొక్క కృపను బట్టి ఆయన కొన్ని పరిస్థితుల వల్ల లేట్గా ఆయన్ని బెరియల్ చేయడం కారణంగా ఆ 2 దినాలు ఆరాధన స్కూల్ అలాగే కొనసాగడం జరిగింది. ఆ దినం దేవుడు నాతో జ్ఞాపకం చేసిన ఒక మాటను మీ అందరికీ చెప్పి నేను ముందుకు ఆరాధనకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ భూమి మీద మాత్రమే మనము ఎన్ని పరిస్థితులు వచ్చినా దుఃఖంలో వేదనలో ఆయన ఆరాధించగలం, అవునా కాదా? ఎందుకంటే పరలోక రాజ్యంలో కన్నీరు ఉండదు, శ్రమలు ఉండదు, బాధ ఉండదు, నొప్పి తెలియదు, రోగం అనేది తెలియదు. కానీ భూలోకంలో మనం ఏదైతే దేవునికి అర్పిస్తామో అది శ్రేష్టమైన ఆరాధన కింద దేవుడు లెక్క చేసుకుంటారు. హల్లెలూయా. ఒక స్త్రీ గురించి మీకు తెలుసు, వాక్యంలో సంవత్సరం అంతా కూడబెట్టిన ఒక అచ్చ జట్టామాంసి అత్తరు షీషా తీసుకొచ్చి యేసు పాదముల చెంత పగలగొట్టి తన కన్నీటితో తన వేదనలో నుండి విరిగిపోయిన తన జీవితంలో నుండి తను దారపోసింది తన ఆరాధనను. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ ఇల్లంతా సువాసనతో నింపబడిందంట, ఆ గృహం అంతా. హల్లెలూయా. మన ఆరాధన విలువైనది సంగమా, ఆమేన్. మన ఆరాధన విలువ కలిగినది ఈ భూలోకం మీద దేవునికి. మనం ఏ పరిస్థితి నుండి ఆరాధిస్తున్నామో బాగుగా మనల్ని గమనించే దేవుడు, ఎల్రోయి అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఊరికనే 2 పాటలు పాడి వచ్చి వెళ్ళిపోదామని అనుకుంటే అది ఆరాధన అవ్వదు. ఊరికనే మనం చప్పట్లకు మంచి పాటలు పాడుతున్నారు, ఎంత అద్భుతమైన వాయిద్యకారులు చప్పట్లు కొట్టి చక్కగా ఎంత బాగా జరిగిందని వెళ్ళిపోవడం కాదు. కానీ ఐ ఛాలెంజ్ యూ టు వర్షిప్ హిమ్ amidst all that you are going through this morning. Hallelujah. నువ్వు ఏ పరిస్థితి అయినా, అది ఆనందకరమైన, దుఃఖమైన, సంతోషమైన, వేదనైనా, ఏ పరిస్థితిలో గుండా నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితి నుండి హృదయపూర్వకమైన ఆరాధన ఉదయకాలం దేవునికి నువ్వు ఇచ్చిన ఎడల ఆయన సువాసనగా నీ జీవితాన్ని మారుస్తారు. హల్లెలూయా. విరిగిపోయిన జీవితాలను, హల్లెలూయా, ఈ మంటి ఘటములలో ఐశ్వర్యమును ఉంచే దేవుడు అంట ఆయన. హల్లెలూయా. అభిషేకమును ఉంచే దేవుడు. విరిగిపోయిన మన జీవితాల నుండి ఆయన మహిమను వెదజల్లించే దేవుడు. ఉదయకాలం ఆయనకి సకల మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్.